వంట బతుకు వంటరి బతుకు. పూర్వం వంటవాడంటే ఎంత మర్యాద ఉంది. రుచిగా వండి నోట్లో అలా విసిరా వంటేస్తారు. బిరుదులు, సన్మానాలు, శాలువాలు కట్టి ఈ రోజుల్లో ఎక్కడ ఉంది గౌరవం వంటవాడంటే? ఏ ఆఫీసరు సరిగ్గా ఉండేది ఉండడు. ఈ ఆఫీసర్ ఏం తింటాడో తెలియదు. చికెన్ వండితే మటన్ అంటాడు, మటన్ వండితే పోక్ అంటాడు, బెండకాయ వండితే దొండకాయ అంటాడు, దొండకాయ వండితే దొండకాయ అంటాడు. అంటాడు దేవుని ఎలా మెప్పించాలి? ఏ రుచితో కొట్టాలి? కొత్త ఆఫీసర్ గారు వస్తున్నా. అన్ని కాయగూరలు కలిపి వండుతారు. ఆయనకి ఏ రుచో ఆ రుచి ఏరుకు తింటాడు. వంకాయతో కొడతాను, బెండకాయతో కొడతాను, క్యాబేజీతో కొడతాను, పొట్లకాయతో కొడతాను, గుమ్మడికాయతో కొడతాను, ఆనపకాయతో కొడతాను, కాకరకాయతో కొడతాను, కొబ్బరికాయతో పచ్చి కొడతాను. ఎలా వండుకుంటావో అలా వండుకో. కూర్చోవు నిన్ను కొయ్యకుండా వేస్తా. నా పండుగ నీకు తెలియదు. నీకు నేను పోయిపోయి కదా. ఆల్కూర్ చెంచం. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ లేదా మా ఊరినే వెళ్ళిపోవడం. ఏమనుకుందా పాప? హలో మీరా? అదే తొండం అదే ఎరుగు వచ్చారా మీరు? ఎరుగులే తొండలే దూరం మీరా? ఏదో వంట పరిచయంలో ఉన్నట్టున్నావు. అదేనండి ఆల్ కాయగూరలు చెంచా. ఆల్ కాయగూర చెంచం ఏమిటా నీ బొంద? నా కర్మ సార్. ఏ ఆఫీసర్ ఏం తింటాడో నాకు తెలియదు. ఒక రోజు పెద్ద ఆఫీసర్ తెలిసి కోడి కొట్టారు సార్. అదే కోడి కాలుతో నా ముక్కు మీద కొట్టారు సార్. ఎందుకురా? ఆయన వెజిటేరియన్ సార్. తెలియకుండా ఎందుకు పెట్టావు? నీ రోగం వదలా? అందుకే సార్ అర్థమైన గడ్డి కోసి ఆ గిన్నెలో వేసి ఏది చూద్దాం. అమ్మమ్మ మనకు వేరే భోజనం ఉంది. సరే నీకు మంచి శుభార్త చెప్తాను. ధైర్యంగా నిలబడతావా? ధైర్యంగా. నేనే రా కొత్త ఆఫీసర్ని. నోరు మూయరా. బయట పద్మ అమ్మ వచ్చారు. వెళ్ళి చూడు.